అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్ లింగరాజు, సిఐటియు జిల్లా అధ్యక్షులు, భీమడోలు. గత వారం రోజుల క్రితం పార్లమెంటులో రాజ్యాంగం మీద చర్చ జరుగుతున్న సందర్భంలో ఇండియా కూటమికి చెందినటువంటి ఎంపీలు ఆ రాజ్యాంగం మీద చర్చ జరిగే సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును 4-5 సందర్భాల్లో ప్రస్తావించిన నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి నాయకత్వం ఇచ్చినటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ అనే పేరు బదులు దైవనామస్మరణ చేస్తే మీ యొక్క జన్మ సార్థకం అవుతుంది, పుణ్యం వస్తుందని ఒక తప్పుడు వ్యాఖ్యల్ని కేంద్ర మంత్రి చేశారు. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును ఉచ్చరించడం కూడా బీజేపీకి, కేంద్ర మంత్రికి ఇష్టం లేదంటే వాళ్ళకి అసలు పరిపాలించే హక్కు ఉందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఈ పెద్ద మనుషులు ఆయన పేరు ఉచ్చరించడానికి కూడా వీళ్ళకి ఇష్టం లేదంటే వీళ్ళు ఎంత దుర్మార్గమైన పద్ధతుల్లో వీళ్ళు ముందుకు తీసుకెళ్తారు రాజ్యాంగం అనేది స్పష్టంగా కనబడుతుంది. ఈ రాజ్యాంగాన్ని ఉంచడం వీళ్ళకి ఇష్టం లేదు బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి. దాన్ని ధ్వంసం చేయడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద కూడా దాడి చేస్తున్నారని మేము భావిస్తా ఉన్నాం. దానికి నిరసనగా ఈరోజు భీమడోల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఈ యొక్క అమిత్ షాని క్షమాపణ చెప్పాలని, ఆయన క్షమాపణ చెప్పకపోతే ఆయన పదవి నుంచి తీసేయాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా బొగ్గుమంటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవమానించడం అంటే రాజ్యాంగాన్ని అవమానించడం అంటే దేశ ప్రజలను అవమానించడం. ఈ రోజు మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే దేశం మొత్తం కూడా మతోన్మాదం వైపు, కులతత్వం వైపు బీజేపీ తీసుకెళ్తుంది. చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో దేశం నెట్టబడుతుందని మేము భావిస్తా ఉన్నాం. ఇలాంటి సందర్భంలో పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇలాంటి దుర్మార్గాన్ని ఖండించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇదే పార్లమెంట్ లో చట్టసభల్లోకి వెళ్ళడానికి, ఓట్లు అడగడానికి మీరు అందలం ఎక్కి రాజకీయ పార్టీలో ఒక హోదాలో కూర్చోవాలంటే అంబేద్కర్ కావాలి. అంబేద్కర్ కాకుండా దేవుని నామస్మరణ చేసుకోండి అంటే చట్టసభల్లో మాట్లాడడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము ఈ విషయాన్ని ఖండిస్తున్నాం. అమిత్ షా గారు వెంటనే ఈ అంశంపై క్షమాపణ చెప్పాలని మేము తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాం. నేను జి ప్రసాదరావు, ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మాట్లాడుతున్నాం. పార్లమెంట్లో రాజ్యాంగ వజ్రోత్సవ సందర్భంగా చేసినటువంటి అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు చాలా గర్హించదగినవి. చాలా మంది మానసికంగా బాధ పెట్టే వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి వాటిని వెంటనే రద్దు చేసుకోవాలి, క్షమాపణ చెప్పాలి. అలా లేని పక్షంలో ఆయన పదవి నుంచి వైదొలగాలి, ఇలాగ చేయాలి. ఈ మధ్యన ఎక్కువగా సనాతన ధర్మం, సనాతన ధర్మాన్ని వినిపిస్తున్నారు. సనాతన ధర్మం ప్రకారం అయితే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యే హక్కు లేదు. ఇక్కడ ఉన్న మన చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి అయ్యే హక్కు లేదు. అలాగే జగన్ గారికి కూడా ఇది ముఖ్యమంత్రి అయ్యే హక్కు కూడా లేదు. ఎందుకంటే సమానత్వం వేసింది కాదు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అవడానికి కూడా ఆయనకి అర్హత లేదు. ఎందుకంటే సనాతన ధర్మంలో కుల వ్యవస్థ ఉంది. అదే 2-3 మంచి కులాలు కూడా మిగిలిన వాళ్ళందరూ సేవకులు చెప్పి ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకునే సనాతన అవన్నీ పక్కన పెట్టి సమానత్వం మీద ఏర్పడింది రాజ్యాంగం. ప్రజలందరూ సమానులే. ఈ దేశంలో ప్రజలందరూ సమానులే. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళవచ్చు, ఎక్కడైనా పనిచేయవచ్చు అన్న అలాంటి న్యాయమైనటువంటి ధర్మమైన సిద్ధాంతాన్ని పక్కన పెట్టి వ్యాఖ్యలు చేయడానికి శాశ్వతంగా క్షమాపణ చెప్పాలని సందర్భంగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.